'బబుల్ గమ్' అనే సినిమా ఒక పర్ఫెక్ట్ మీటర్‌లో రాసి తీసిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. అంటే స్క్రీన్ ప్లేలో ఎక్కడైనా కొంచెం పేస్ డ్రాప్ అవుతుంది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక యూత్‌ని అట్రాక్ట్ చేసి, ఎంగేజ్ చేసే ఎలిమెంట్‌తో మళ్ళీ పిచ్‌ని పైకి లేపుతారు. యూత్‌ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అంటే ఏంటో నేను మీకు సెపరేట్‌గా చెప్పక్కర్లేదు. ఈ మూవీకి మీరు వెళ్ళాలనుకుంటే నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఒకసారి ట్రైలర్ చూడండి. మీకు ట్రైలర్‌లో ఉన్న కంటెంట్ నచ్చితే సినిమాలో కూడా అదే ఉంది. కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. అంతేగాని థియేటర్‌కొచ్చి మేము శ్రీరాముడు, సీతాదేవి వారసులం, ఆ ముద్దులేంటి అన్నున్నాయి, ఇలాంటి రొమాంటిక్ సీన్స్ తీసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అని చెప్పి థియేటర్ బయట పత్తి వేషాలు మాత్రం వేయకండి. సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏదైనా ఉంది అంటే అది శ్రీచరణ్ పాకాల మ్యూజిక్. ట్రస్ట్ మీ, శ్రీచరణ్ పాకాల లిట్ ద స్క్రీన్ ఆన్ ఫైర్. సాంగ్స్ అయితే పెద్దగా క్యాచీగా ఉన్నాయని నేను చెప్పను. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. 'హబీబీ ఓ మై జిలేబీ' అని ఒక సాంగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్‌లో, అది కొంచెం బాగుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక ర్యాప్ సాంగ్ ఉంటుందనమాట 'ఇజ్జత్' అని, అదైతే చాలా బాగుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకొక 2, 3 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. పెద్ద క్యాచీగా అయితే ఉన్నాయని నేను చెప్పను. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో హీరో పబ్‌లో వాయించేటప్పుడు ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక 1 మినిట్ ట్రాక్ ఉంటుంది. దాంట్లో వైలన్, ఫ్లూట్ గానీ, పియానో గానీ, గిటార్ గానీ అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ వాడి ఒక ట్రాక్ ఉంటుందనమాట. అది మాత్రం ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. అండ్ సినిమాకి సెకండ్ పాజిటివ్ వచ్చి సినిమాలో హీరోయిన్ మానస చౌదరి లుక్స్ చాలా బాగున్నాయండి. ఒక రొమాంటిక్ డ్రామాకి, అందులోనూ ఇలాంటి టేకింగ్ ఉండే ఒక రొమాంటిక్ డ్రామాకి హీరోయిన్ లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ హీరోయిన్ నెయిల్ ది షో. షీ ఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు కూడా. కాకపోతే ఒకే ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ కోసం రాసిన సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ ఇంకొంచెం బాగా నరిష్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికైతే ఇట్స్ జస్ట్ గుడ్ అనిపించింది అంతే. అండ్ సినిమాలో థర్డ్ బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చి హీరోకి 3 ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఆ 3 ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వైవ హర్ష గారు అండ్ ఫన్ పటాకాలో కిరణ్ గౌడ గారు అండ్ రీసెంట్గానే ఫేమ్లోకి వస్తున్నారు. మన హాస్టల్ డే సిరీస్లో తప్ప క్యారెక్టర్ చేశారు కదా, అనన్య ఆకుల గారు. సో ముగ్గురు దేర్ కామెడీ టైమింగ్ వాజ్ ఆన్ పాయింట్. ఎక్కడో 1-2 మిస్ ఫైర్స్ తప్ప 90% వాళ్ళ జోక్స్ అన్ని బాగా కొట్టయ్యాయి. అండ్ దేవర్ 2 పర్టికులర్ స్టాండ్ అవుట్ సీన్స్ విచ్ ఐ లవ్డ్ ఇన్ ద ఫిలిం. ఒకటి ఇంటర్వెల్ సీన్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ ఒక 10 minutes తర్వాత 'ఇజ్జత్' అనే ఒక ర్యాప్ సాంగ్ వస్తుంది. ఆ 'ఇజ్జత్' సాంగ్ మాత్రం కరెంట్ జనరేషన్లో ప్యాషన్ కోసం వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎక్కడో గట్టిగానే గుచ్చుకుంటుంది. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, ఈ పాజిటివ్స్ అన్ని పక్కన పెడితే మూవీలో కొన్ని చిన్న చిన్న నెగిటివ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చి ఈ మూవీ స్టోరీ లైన్ పాయింట్లో చూసుకుంటే చాలా మంచి పాయింటే. కాకపోతే ఆ స్టోరీని జస్టిఫై చేసుకోవడానికి వీళ్ళు రాసుకున్న సిచ్యువేషన్స్ కానీ, వీళ్ళు బిల్డ్ చేసిన సీన్స్ కానీ ఇంకా బెటర్గా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. సో ఇక్కడ రైటర్, డైరెక్టర్ రవికాంత్ పేరేపు గారు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుండొచ్చు. బట్ ఇప్పటికైతే నేను వాటిని బాలేదని చెప్పను. దే వర్ ఓకే, దే వర్ గుడ్, బట్ దే వర్ నాట్ రీఫ్రెషింగ్, బట్ దే వర్ ఎంటర్టైనింగ్. అండ్ సెకండ్ నెగిటివ్ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ పై. యాక్చువల్లీ ఇది నాకే నెగిటివా లేకపోతే మీ అందరికి కూడా అలానే అనిపిస్తుందా నాకైతే క్లారిటీ లేదు. సో మీ అందరూ ఒకసారి మూవీకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటని నా కామెంట్లో చెప్పండి. అండ్ నా పాయింట్ ఏంటంటే ఈ మూవీ క్యారెక్టర్ డిజైన్ అన్ని క్యారెక్టర్స్లో ఆ క్యారెక్టర్ డిజైన్లో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉందండి. హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు జోయల్ అని. స్పాయిలర్స్ ఏమి ఇవ్వను, బట్ జస్ట్ ఒక లైన్ చెప్తాను. హీరోకి జోయల్ అనే ఫ్రెండ్ ఉంటాడు. హీరోయిన్కి ఆ జోయల్కి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఎవరు అంత క్లోజ్గా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నట్టు నాకైతే తెలియదు. మేబీ ఈ జెన్జీకి అట్రాక్ట్ అవ్వాలని చెప్పి అలా రాశారేమో. బట్ కొన్ని క్యారెక్టర్ డిజైన్స్ అయితే నాకు కొంచెం వియర్డ్గా అనిపించాయి. బట్ అది జెన్జీ కనెక్ట్ అవ్వచ్చేమో, నాకైతే అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ ద సినిమా ఆర్ టూ గుడ్ అండి. చాలా వరకు గోవాలో షూట్ చేశారు మొత్తం. మీకు కనిపిస్తుంటుంది అనమాట విజువల్ క్వాలిటీ. సో ఐ బిలీవ్ ప్రొడక్షన్ వాల్యూ చాలా మంచిగానే ఉందనుకుంటా. బట్ ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సినిమా ఫస్ట్ 10 to 15 minutes మనం మూవీలో డైరెక్ట్గా కనెక్ట్ అయిపోలేము కాబట్టి ఆ ఫస్ట్ 10 to 15 minutes ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో అనిపించింది. బట్ కీపింగ్ దట్ అపార్ట్ మనం ఒకసారి మూవీలో క్యారెక్టర్స్కి ఒకసారి ఆ స్టోరీకి కనెక్ట్ అయిన తర్వాత మీరు కథలో వెళ్ళిపోతుంటారు అనమాట. అండ్ డెబ్యూటెంట్ హీరో రోషన్ గారు డిడ్ ఏ డీసెంట్ జాబ్. ఇంటర్వల్ బ్లాక్లో కానీ, 'ఇజ్జత్' సాంగ్లో కానీ అలా కొన్ని ప్లేసెస్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని ప్లేస్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది. బట్ స్టిల్ యాజ్ అ డెబ్యూటెడ్ హీ డిడ్ అన్ ఓకే జాబ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో ఫైనల్ వర్డ్కి చెప్పాలంటే బబుల్ గమ్ ఒక జ్యూసీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు ట్రైలర్ చూడండి. అలాంటి స్టోరీస్, అలాంటి మూవీస్ మీకు నచ్చితే అనుకుంటే వెళ్ళండి. బట్ అలాంటివి మీకు నచ్చవు అనుకుంటే మాత్రం ఆగిపోండి. ఎందుకంటే ట్రైలర్లో ఏం చూపించారో ఎగ్జాక్ట్గా సినిమాలో అదే చూపించారు.